దేశీయ మార్కెట్లు మరో రోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మన సూచీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఉదయం 9:34 సమయంలో సెన్సెక్స్ 977 పాయింట్లు క్షీణించి 80,110 పాయింట్ల వద్ద ఉంది. ఇక నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయి 24,511 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.50 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో హీరో మోటార్ కార్ప్, ఆసియన్ పెయింట్స్, హెచ్సిఎల్, మారుతి సుజుకి, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, జియో ఫైనాన్షియల్, టీజీఎస్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50% సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. దీనిపై వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామం దేశంలో కీలక ఎగుమతి రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని, దేశవ్యాప్తంగా లక్షలాది కార్మికుల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడేస్తోందని ప్రధాని మోదీకి లేఖ రాశాయి. ముఖ్యంగా జౌళి, తోలు, ముత్యాలు, ఆభరణాలు తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడనుందని పేర్కొన్నాయి.